మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 107 అధ్యాయము 28వ వచనము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితమున ప్రయాణంలో శ్రమలు కలుగుతాయి, తట్టుకోలేని శ్రమలు కూడా కలుగుతాయి. అయితే తట్టుకోలేని శ్రమలు కలిగినప్పుడు మనకు సహాయం చేసే దేవుడున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని దేవుని మందిరం మానేయడము, దేవునికి ప్రార్థించడం మానేయడము, దేవుని బిడ్డలతో సహవాసం మానేయడము, దేవునికి దూరం అవ్వడము అనేది మనం చేయకూడదు. చాలామంది తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుని మందిరానికి రావడం మానేస్తారు, దేవుని బిడ్డలతో సహవాసం మానేస్తారు. ఇది చాలా భయంకరమైనది. అది మనల్ని ఇంకా తట్టుకోలేని శ్రమలోకి నడిపిస్తుంది తప్ప మన శ్రమ నుంచి మనల్ని బయట వేయలేదు. అది బుద్ధిహీనత అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డలు ఏం చేశారు? శ్రమను తట్టుకోలేకపోయారు. వారు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి ఆపద నుండి వారిని విడిపించాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీకు తట్టుకోలేని శ్రమ ఏదైతే ఉన్నదో దేవునికి మొర్రపెట్టు. ఆయనకు తెలుసు కదా ఎందుకు ఆ శ్రమ వచ్చిందో. ఆయనకు తెలుసు కదా శ్రమను దేవుడు నీకు అనుమతించాడో. ఆయనకు తెలిసినప్పుడు ఆయనకు చెప్పడంలో తప్పు లేదు కదా. అందుకే దేవుని బిడ్డలారా, తట్టుకోలేని శ్రమ ఏదైతే నీవు అనుభవిస్తున్నావో దేవునికి చెప్పు. ఆయన నీ ఆపదల నుండి నిన్ను విడిపించునుగాక. ఈ దినమే నిన్ను విడిపించునుగాక. దేవుడు ఈ మాటను నీ జీవితంలో స్థిరపరిచి ఈ వాగ్దానమును యేసు నామములో ఈ దినమే నెరవేర్చునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలయ్యా. యేసయ్యా, మీకు వందనాలు. నీ బిడ్డలు ఎవరైతే తట్టుకోలేని శ్రమలతో బాధపడుతుంటున్నారో వారిని ఇప్పుడే దర్శించి వారి శ్రమల నుండి, వారి ఆపదల నుండి యేసు నామములో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.